అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఈ యొక్క పింఛన్ల పంపిణీలో పలు మార్పులు అయితే జరిగాయండి. సో పింఛన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి ఎంత అమౌంట్ అనేది పంపిణీ చేస్తారు, ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. జూలై 1వ తేదీ నుంచి పెంచిన పింఛన్లు అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. దీంతో వృద్ధులు, వితంతువులు, ఇతర కేటగిరీలకు చెందిన వారికి ప్రతి నెల వచ్చే జూలై 1వ తేదీ నుంచి పింఛన్ అనేది 4,000 రూపాయలకు పెంచబోతున్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించబోతుంది. దీంతో జూలై 1వ తేదీన ఒకేసారి 65 లక్షల మందికి ఇంటి వద్దే 7,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తారండి. మళ్ళీ మనకి ఆగస్టు 1వ తేదీ నుంచి యథావిధిగా నెలకి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. ఇక వికలాంగుల విషయానికి వచ్చినట్లయితే వికలాంగులకి ప్రతి నెల 6,000 రూపాయల పెన్షన్ అయితే అందించబోతున్నారు. అయితే ఈ జూలై 1వ తేదీన వారికి 15,000 రూపాయలు అయితే అందిస్తారండి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి పెండింగ్ బకాయిలు, అదేవిధంగా జూలై 1వ తేదీన అందించే 6,000 రూపాయల పెన్షను, మొత్తంగా 15,000 రూపాయలు జూలై 1వ తేదీన వికలాంగులకి అందించబోతున్నారు. ఆగస్టు నెల నుంచి యథావిధిగా వారికి 6,000 రూపాయల పెన్షన్ అనేది అయితే అందించడం జరుగుతుంది. అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం తాజాగా మరొక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందండి. అయితే జూలై 1వ తేదీ నుంచి ఈ పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించడం జరిగింది. ఒక్కొక్క ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు అయితే జారీ చేశారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని, వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకైతే స్పష్టం చేయడం జరిగింది.